హలో ఆల్, ఈ వీడియోలో ఆంధ్ర కింగ్ తాలూకా జస్ట్ ఇప్పుడు షో అయితే కంప్లీట్ అయింది. మూవీ రన్ టైం అయితే 2 hours 40 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు భయ్య, చెప్తే మళ్ళీ రివీల్ అయిపోద్ది. సింపుల్ గా చెప్తా. ఆంధ్ర కింగ్ హీరో అయిన ఉపేంద్ర గారు తన 100వ సినిమా అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారన్నమాట. అతనికి వీరాభిమాని అయిన సాగర్ ఆ 100వ సినిమా మీద ఒక చిన్న పందెం అయితే చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది, మరి ఆ 100వ సినిమా కంప్లీట్ అయిందా లేదా, మరి సాగర్ వేసిన పందెం ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఇక ఫుల్ వీడియోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అండ్ కామెంట్ సెక్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. కుదిరితే ఫాలో చేయండి. ఎక్కడ నోటిఫికేషన్ మిస్ అయినా అక్కడ మీకు పోస్ట్ అండ్ స్టేటస్ అవైలబుల్ గా ఉంటుంది. ఇక ఈ మూవీషన్కి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చింది భయ్య. ఒక సాటిస్ఫాక్షన్ అయితే బయటకు వచ్చాను నేను. మూవీలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, బట్ నేను వాటి గురించి మాట్లాడిన ఈ వీడియోలో, ఎందుకంటే ఆ నెగిటివ్స్ కన్నా ఎక్కువగా కూడా నాకు పాజిటివ్సే ఉన్నాయి. సో నాకు నచ్చింది కాబట్టి మూవీని నెగిటివ్స్ గురించి అయితే మెన్షన్ చేయను. నాకేం నచ్చినాయి వాటి గురించి మాట్లాడేసుకుందాం భయ్య. స్టోరీ ఆంధ్ర కింగ్ తాలూకా బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్. అంటే ఒక ఫ్యాన్ బయోపిక్ తీస్తున్నప్పుడు ఆ ఫ్యాన్ జీవితంలో ఉంటుంది ఓన్లీ ఒక హీరో, సినిమా, ఈ రెండే ఉంటాయా? లేదు కదా. వాడికి ఒక జీవితం ఉంటుంది, వాడికి ఒక లవ్ ఉంటుంది, వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాడికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా క్యాప్చర్ చేసి స్టోరీలో చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. నాకైతే స్టార్ట్ టు ఎండ్ నేనైతే ఆ స్టోరీకి చాలా కనెక్ట్ అయ్యాను భయ్య. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. యాజ్ ఎ ఫ్యాన్ గా నేను ఒక హీరో ఒక ఫ్యాన్ నే. సో ఎవరో ఒకరికి ఫ్యానిజం చేస్తూనే ఉంటారు. బట్ ఫ్యానిజం కి, బానిసత్వానికి అండ్ వాళ్ళ మీద ఉన్న పిచ్చికి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అవి మెయింటైన్ చేసినప్పుడే మన లైఫ్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇక్కడ సినిమాలో కొన్ని పాయింట్స్ లో చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ నేను ఒకటి అనుకున్నా, యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు స్టోరీ పరంగా ఓకే ఎలా ఉండొచ్చు అని అయితే అనుకున్నా, కానీ అస్సలు లేదు భయ్య. స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు అనమాట. ఓహో ఈ టైప్ లో ప్రెజెంట్ చేస్తున్నారు అన్న ఫీల్ అయితే వచ్చింది. అంటే మీకు స్టోరీ ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ ఎ కమర్షియల్ మూవీ కాబట్టి మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తారు, మీకు ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా చేస్తారు. మెయిన్ గా ఒక హీరోకి ఆ ఫ్యాన్ కి మధ్యన ఉన్న ఎమోషన్ ని ఎంత బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేయాలో అంత బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. మెయిన్ గా ఆ క్లైమాక్స్ ఇచ్చిన ఇంపాక్ట్ అయితే నా మీద, అప్పుడు దాకా సినిమాలో బొక్కలన్నీ కూడా నాకు అలా ఎగిరిపోయాయి అనమాట. ఆ క్లైమాక్స్ ఇచ్చిన ఇంపాక్ట్ అంత బాగా అనిపించింది నాకు. చాలా బాగా ప్రెజెంట్ చేశారు. నాకు అది చాలా బాగా వర్కౌట్ అయింది ఎమోషన్ అన్నది. అంటే కొన్ని మూవీస్ లో ఎమోషన్ వర్కౌట్ అవ్వకపోతే, స్టోరీ కనెక్ట్ అవ్వకపోతే ఆ క్యారెక్టర్స్ తో మనం ట్రావెల్ చేయలేం. ఇన్ కేస్ మీరు కనుక ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఎమోషన్ అండ్ క్యారెక్టర్స్ వర్కౌట్ అయినాయి అంటే ఖచ్చితంగా మీకైతే మూవీ నచ్చుద్ది. నాకు అవి వర్కౌట్ అయినాయి కాబట్టి నాకైతే మూవీ నచ్చింది. అవును కొన్ని బొక్కలు ఉంటాయి, బట్ వాటి వల్ల నేనైతే డివేట్ అయిపోయే టైప్ కాదు. నాకు ఎమోషన్ వర్కౌట్ అయితే స్టిల్ నేను వెయిట్ చేస్తూనే ఉంటాను సీన్స్ కోసం. నాకైతే ఆ సీన్స్ అన్ని కూడా వర్కౌట్ అయ్యాయి. అండ్ లవ్ ట్రాక్ చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ మెయిన్ గా ఫ్యామిలీ ట్రాక్ అయితే ఉంటుంది, అది నాకు చాలా బాగా నచ్చింది భయ్య. మెయిన్ గా రావు రమేష్ గారు ఒక సెకండ్ హాఫ్ లో సీక్వెన్స్ నడుస్తుంది అనమాట. ఊర్లో ప్రజలకి రావు రమేష్ గారి ఒకటి అక్కడ రామాయణంది ఒకటి రాసుకుంటారు. అది నాకు చాలా బాగా అనిపించింది భయ్య. ఇంపాక్ట్ అయితే హైలైట్ అనిపించింది. అండ్ ఒక హీరోకి ఒక ఫ్యాన్ అంత బానిసత్వం చేయడానికి, అంత ఫ్యానిజం చూపించడానికి రీజన్స్ ఉంటాయి. మూవీలో హీరోకి ఒక మోటివ్ ఉంటుంది ఆ ఫ్యానిజం చేయడానికి. అది చాలా బాగా అనిపించింది భయ్య నాకు. అంటే ఈ మోటివ్ కోసం హీరో ఎంత దూరం వెళ్తాడు, తన కోసం ఏమన్నా చేస్తాడన్నది చూపించారు. ఆ మోటివ్ లేకపోయి ఉంటే అరే మరి ఒక ఫ్యాన్ ఇంత అలా చేస్తాడా, ఎందుకు చేస్తాడు, అవసరం లేదు అసలు, మరి ఓవర్గా చూపిస్తున్నారన్న డౌట్స్ రావచ్చు. బట్ వాళ్ళు ఏదైతే మోటివ్ తీసుకున్నారో ఆ మోటివ్ వల్లే నేనైతే కన్విన్స్ అవ్వగలిగాను. అది చాలా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేశారు కాబట్టి ఆ మోటివ్ ని టైం తీసుకుని నేను కన్విన్స్ అయ్యా. లేదంటే నాకు పెద్ద దెబ్బ అయిపోయింది సినిమా అనేది. బట్ ఆ మోటివ్ చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ చాలా బాగుంటాయి. అండ్ పర్ఫార్మెన్సెస్ భయ్య హైలైట్ అంతే. ఉపేంద్ర గారు కానీ, రామ్ పోతినేని కానీ, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్ గారు, రాహుల్ రామకృష్ణన్, మురళీ శర్మ గారు ఇంకా ఉన్నారు. వీళ్ళు మెయిన్ పిల్లర్స్ అనమాట. చాలా బాగా పర్ఫామ్ చేస్తారు అందరూ కూడా. లిటరల్లీ రామ్ గారు అయితే హీరోలాగా అనిపించలేదు భయ్య. నాకు నిజంగా ఒక ఫ్యాన్ చూస్తున్నట్టు అనిపించింది. చాలా బాగా పర్ఫామ్ చేశారు. క్యారెక్టర్ లుక్స్ దగ్గర నుంచి పర్ఫార్మెన్సెస్ వరకు ప్రతిదీ కూడా చాలా రియాలిటీకి తగ్గట్టు ఉంటుంది అనమాట. కొన్ని సీన్స్ ఓవర్ ది టాప్ అనిపించవచ్చు, కానీ ప్రతిదానికి కూడా పే ఆఫ్ అయితే ఉంటుంది. చాలా నీట్ గా సెట్ చేసుకుంటారు అనమాట. అండ్ స్టోరీ టెల్లింగ్ బాగుంది. స్టార్ట్ అండ్ నాకైతే మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా సాంగ్స్ అంటారా, మీకు సాంగ్స్ ఆల్రెడీ ఆల్బమ్ హిట్, బట్ విజువల్లీ మీకు మూవీలో చూడడానికి బోర్ కొట్టిందంటే నేనేం చేయలేను. బట్ నాకైతే ఇట్ వాజ్ ఓకే, పర్లేదు అనిపించింది సాంగ్స్ పరంగా కూడా. బట్ వన్ ప్రాబ్లం ఏంటంటే సాంగ్స్ అన్నా కూడా ఓల్డ్ స్కూల్ టైప్ నరేషన్ అయితే ఉంటుంది అనమాట. సో అది కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటుంది. అంటే ఎక్కడంటే మీకు ఒకరికి మనం ఒక స్టోరీ చెప్తున్నాం అనుకోండి, వేరే వాళ్ళ కోసం చెప్తున్న స్టోరీలో వాళ్ళు డ్యూయట్ చేసుకున్నారు, వాళ్ళు రొమాన్స్ చేసుకున్నారు, ఇలాంటి చెప్తున్నాయన్నీ కూడా ఓల్డ్ స్కూల్ టైప్ వైబ్స్ అయితే వస్తాయి అనమాట. సో అవి కూడా ఇందులోనే ఉంటాయి. అవి నచ్చకపోతే మాత్రం కొంతమందికి నచ్చవు, అక్కడ మీరు డిసప్పాయింట్ అవుతారు. బట్ ఓవరాల్ గా మాత్రం మూవీ నాకు చాలా బాగా నచ్చింది. వన్ థింగ్ మాత్రం నెగిటివ్ చెప్తాను భయ్య, ఎఫట్రా బాబా సబ్ టైటిల్స్ డిజైన్ చేసింది. మూవీలో స్టార్ట్ టు ఎండ్ సబ్ టైటిల్స్ అయితే వస్తాయి అనమాట, చాలా చోట్ల వస్తాయి. కొంచెం స్క్రీన్ లో బ్లెండ్ అయిపోవాలి, అంత ఇంపాక్ట్ ఉండకూడదు సబ్ టైటిల్స్ అనేవి, ఎలాగో తెలుగు సినిమా కాబట్టి. బట్ వాళ్ళు మాత్రం డిస్టర్బ్ చేసే విధంగా ఉంటాయి అనమాట సబ్ టైటిల్స్ అనేవి. బట్ నాకు చాలా చోట్ల ఎమోషన్ క్యారీ అవడం వల్ల సబ్ టైటిల్స్ గొడవే మర్చిపోయాను.
మర్చిపోయాను నేను కొన్ని చోట్ల, బట్ కొన్ని చోట్ల మాత్రం చాలా డిస్టర్బ్ చేసే భయ్యా సబ్ టైటిల్స్ అన్నవి. నెగిటివ్స్ ఉన్నప్పటికీ కూడా నేనైతే అది చెప్పను, నచ్చింది మూవీ, సో అందుకే నేను నెగిటివ్స్ మెన్షన్ చేయను భయ్యా. చూడండి, మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే మంచిగా ఫ్యామిలీతో చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఒక కిస్సింగ్ సీన్ ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్నదంతా కూడా ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ ఫ్యాన్స్ మరి చెప్తున్నా, ఫ్యానిజం చేయండి, నో ప్రాబ్లం. బానిసత్వం చేయొద్దు అండ్ వార్స్ చేయొద్దు అండ్ బిగ్గెస్ట్ పిచ్చి పెంచుకోవద్దు. ఒక ఫ్యాన్ గా వాళ్ళకి ఫ్యానిజం చేయడంలో తప్పలేదు. అండ్ దాంతో పాటు సినిమాలో హీరో లాగే అతను కూడా ఒక ఫ్యాన్ లాగే తన లైఫ్ మీద కాన్సన్ట్రేషన్, లవ్ మీద కాన్సన్ట్రేషన్ అండ్ ఫ్యామిలీ పరంగా ఊరి పరంగా అన్నిటి మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆ ఫ్యానిజం తోనే. సో అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఫ్యానిజం చేసుకుంటే చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. నాకైతే ఈ ఆంధ్ర కింగ్ తాలూకా బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ నాకైతే నచ్చింది భయ్యా. గివ్ ఇట్ ఎ ట్రై చూద్దాం అనుకుంటే. మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే అండ్ కాసేపట్లో స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ రివ్యూ కూడా వస్తుంది. మార్నింగ్ ఆల్రెడీ లేచి 1 ఎపిసోడ్ అయితే చూస్తా, బ్యాలెన్స్ ఎపిసోడ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. సో నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మిస్ అవ్వద్దు. ఓకే, లవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంటిల్ దెన్ బై.